జీవితంలో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో ఊహించడం కష్టం. ఏదో ఒక ప్రమాదం కారణంగా వెన్నుముక గాయపడి మంచానికే పరిమితమయ్యేవారు ఇక కోలుకోలేమన్న నిస్పృహతో కాలం వెళ్లదీస్తారు. అలాంటి వారికి సంజీవనిలా మారింది కర్ణాటకలోని సమూహ సామర్థ్య సంస్థ. కర్ణాటక హొసూర్లోని కొప్పంలో సమూహ సామర్థ్య సంస్థ పేరుతో ఓ పునరావాస కేంద్రం ఉంది. వెన్నెముక సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ కేంద్రం అండగా నిలుస్తోంది. బాధితులకు చికిత్స అందించడమే కాక వారిలో మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తూ త్వరగా కోలుకునేందుకు ఆపన్నహస్తం అందిస్తోంది. ఇందుకోసం కొద్ది మొత్తంలో ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. సమూహ సామర్థ్య సంస్థలో ఉండే శిక్షకుడు మహబూబ్ హుస్సేన్ వెన్నెముక సమస్య ఉన్నవారితో దగ్గరుండి ప్రతిరోజు వ్యాయామాలు చేయిస్తారు. కర్రలు, చక్రాల కుర్చీల సాయంతో మొదట వారితో వ్యాయామాలు చేయించి ఆ తర్వాత తమ కాళ్లపైనే నిలబడి రోజువారీ పనులు చేసుకునేలా శిక్షణనిస్తారు. అలా కనీసం 3 నెలలు తన దగ్గర శిక్షణ పొందితే మునుపటిలా ఆరోగ్యంగా తీర్చిదిద్దుతారు హుస్సేన్. జీవితంలో ఇక లేచి నిలబడలేమన్న నిరాశలో మునిగిపోయిన వారు ఈ సంస్థ గురించి తెలుసుకుని ఇక్కడకు వచ్చి పూర్తి ఆరోగ్యంతో సంతోషంగా ఇళ్లకు వెళ్తున్నారు. ఎన్ని ఆసుపత్రులకు తిరిగినా నయం కాని సమస్యలను సైతం సమూహ సామర్థ్య సంస్థలో అవలీలగా నయం చేసుకోవచ్చని హుస్సేన్ వద్ద శిక్షణ తీసుకున్న వారు చెబుతున్నారు.